అందరూ ఎక్సైటెడా ఫుల్లీ? యాక్చువల్గా చెప్పాలంటే మా ఫ్యామిలీ ట్రిప్ ఇది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ గోయింగ్ ఫర్ ఫ్యామిలీ ట్రిప్. మీకు 3 days సెలవు, అందుకే వెళ్తున్నామా? ఓకే ఓకే. మమ్మీ ఒకసారి నీ ఫేస్ చూపించు. ప్రిన్స్ బాబు వెరీ హ్యాపీయా? హ్యాపీయా కదా? హ్యాపీయేనా? ఓకే ఓకే ఓకే. సరే అయితే వీఆర్ వెరీ ఎక్సైటెడ్. క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో మేము వెళ్ళిపోతున్న ప్లేస్ వచ్చేసి దొరమావిడి దగ్గర ఉన్న ప్లేసే. సో ఫ్యామిలీతోనే సరదాగా వెళ్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ సీ ఎలాగవుతుందో. వీడియో మొత్తం చూసేయండి. హోప్ఫుల్లీ యూ విల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. సో మేము దొరమావిడికి వెళ్తున్న దారిలోని మాకు మధ్యలోని బోల్ని తోటలు పొలాలు కనిపించాయండి. మధ్యలో నాకు మంచి రోడ్డు పక్కనే ఒక మంచి వరి పొలం కనిపించింది. సో కనిపించిన వెంటనే మేము ఆగి అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకున్నాం. అలాగే మా పిల్లలకు కూడా వరి పొలం అంటే ఏంటి, రైస్ ఎలా తయారవుతుంది, బియ్యం అనేది ఎలాగ వస్తుంది ఏంటి అనేది మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. అలాగే దారి మొత్తంలోనే బోల్డ్ అన్ని వరి పొలాలు కనిపించాయండి. అసలు ఎంత బాగుందంటే కంటికి అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. సో అక్కడ కొన్ని వీడియోలు ఫోటోలు తీసుకున్న తర్వాత మళ్ళీ మా జర్నీని దొరమావిడికి స్టార్ట్ చేసామండి. సో జంగారెడ్డి నుంచి ఒక 25 to 30 kilometers జర్నీ చేసిన తర్వాత మేము దొరమావిడి రీచ్ అయ్యామండి. దొరమావిడి అంతా కూడా పక్కనంతా మంచి పచ్చటి పొలాలతో మొత్తం నిండిపోయి ఉంటుందండి దొరమావిడి ఊరంతా. సో డ్యామ్కి రీచ్ అయిన తర్వాత వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. సో ఎప్పుడైతే డ్యామ్ దగ్గర నుంచి వ్యూ డ్రోన్ ఎగరేసి చూసామో అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో చాలాసేపు మేము అక్కడే టైం స్పెండ్ చేసాము ఫ్యామిలీతోనే. అక్కడే కొంచెం ఫుడ్ తినేసి అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకొని సాయంత్రం వరకు మేము ఇక్కడే టైం స్పెండ్ చేసాము. దొరమావిడి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్ అండి వెస్ట్ గోదావరిలోని. చాలామందికి వెస్ట్ గోదావరిలో చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయని తెలియదు. సో దాంట్లో వన్ ఆఫ్ బ్యూటిఫుల్ లొకేషన్ అంటే చెప్పుకోవచ్చు దొరమావిడి. ఇక్కడ మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా మీరు రావచ్చు. అసలు మిగిలి టైంకి అయితే అసలు ఎవరు జనాలు కూడా లేరు. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ మేము స్పెండ్ చేసిన టైం అంతా కూడా చాలా బాగుంది. ఎందుకంటే సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయిందండి. మొత్తం క్లైమేట్ అంతా కూడా చల్లగా మారిపోయింది. మబ్బులు వచ్చేసాయి. మంచి చల్లటి గాలి వేస్తూ అసలు మాకు తెలియకుండానే ఒక 3-4 hours చాలా ఈజీగా గడిచిపోయింది. సో మనం చాలాసార్లు అనుకుంటుంటాం ట్రావెల్ అంటే ఏదో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేయాలి, అదే మెమరబుల్గా ఉంటుందని. కానీ షార్టెస్ట్ డిస్టెన్స్ ఎనీథింగ్ మీ ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళినా కూడా దట్ ఈస్ బ్యూటిఫుల్ అండి. సో మీరు కూడా ఎప్పుడైనా దొరమావిడి విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. వెస్ట్ గోదావరిలో ఉంటుందండి జంగారెడ్డిగూడెం దగ్గర. ఇక్కడ హోటల్స్ రూమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. సో నాకు తెలిసి అంత అవసరం ఉండదేమో, కానీ మీరు ఎప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్ళినట్టయితే దొరమావిడి కంపల్సరీ విజిట్ చేయండి. ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఐ హోప్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. Thank you.